హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్ అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఏ రాసుల వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్న, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ ఈ వీడియో చూస్తున్నారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఈ వీడియోలో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి, ఓకే? ఎందుకంటే ఇది నేను వ్యూవర్స్ కోసం అని అడుగుతాను. సో చూసే వ్యూవర్స్ ఎనర్జీ ఇక్కడ వస్తుంది. కంప్లీట్గా మీ పర్సన్ ఎనర్జీనే వస్తుంది అని నేను గ్యారంటీ చెప్పలేను, కానీ వస్తుంది, పిక్ అవుతుంది. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. అండ్ వాళ్ళకి మీకు మధ్య ఉన్న గుడ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి, ఓకేనా? ఏ రాశుల వాళ్ళైనా చూడొచ్చు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడొచ్చు. అంటే ఎవరో లైక్ పరిచయం లేని పర్సనా, లేకపోతే సినిమా హీరో హీరోయినా అలా కాదండి. రియాలిటీలో ఉన్న పర్సన్ గురించి మాత్రమే తలుచుకోండి. హాలోజినేషన్స్లో కూడా బతకూడదు కదా. రియాలిటీలో రిలేషన్షిప్ ఉన్నారా, లేకపోతే మీ క్రష్ ఉన్నారా, లేకపోతే మీ వైఫా, మీ హస్బెండా, మీ లవ్ పర్సన్సా తలుచుకోండి. యూనివర్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది అండ్ ఈ ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి బోత్ అట్ ఎ టైం జరుగుతుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అసలు మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, పెయిడ్ ఉంటుంది, ఫ్రీ రీడింగ్స్ కాదు. అమౌంట్ పే చేసి పర్సనల్గా మీ ప్రాబ్లం మీద మీకు ఒక క్లారిటీ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్, ఓకేనా? మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, లవ్ ప్రాబ్లం ఉన్నా, మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్షిప్ అయినా, థర్డ్ పార్టీ ఇష్యూ అయినా, మీ ప్రాబ్లం ఏంటో నాకు మెసేజ్ చేసి చెప్తే దాన్ని బట్టి కాస్ట్ చెప్తాను.
దాన్ని బట్టి మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. ఇట్స్ మీ ఓన్ చాయిస్ అంతే. నేను ఎవ్వరికి ఇది తీసుకోండి, ఇది తీసుకోవద్దు అని నేను ఫోర్స్ చెయ్యను, అలా చెప్పను. మీ ఇష్టం, మీ మీ ప్రాబ్లం మీ ఇష్టం. ఓకేనా? బిజినెస్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, దేని రిలేటెడ్ మీరు రీడింగ్ తీసుకోవాలన్నా వాట్సాప్కి వచ్చి అయితే మెసేజ్ చేయండి. సో చూద్దాము మీ పర్సన్ ఆలోచనలు ఏంటి మీకోసమని. స్ట్రెంగ్త్. సో మీ పర్సన్కి అట్ ప్రెజెంట్ మీ విషయంలో కొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేయగలను, మిమ్మల్ని హ్యాండిల్ చేయగలను అనే ఆ ధైర్యం ఎందుకో వస్తుంది. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి వాళ్ళకి ఏ ధైర్యం అయితే కావాలో ఆ ధైర్యం కూడా పెట్టుకొని ఈ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి వీళ్ళ మనసులో. లైక్ వీళ్ళని మీరు జెలస్ చేయడానికి, మేబీ ఈ పర్సన్ని జెలస్ చేయడానికి మీరు స్టేటస్లు కానీ, లేకపోతే చూడు నా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, నాకు వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఈ పర్సన్కి టైం ఇవ్వకుండా లైక్ అందరికీ టైం ఇస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి టైం ఇస్తున్నారు, లేకపోతే మీ ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తనకు వచ్చేసరికి మాత్రం మీరు టైం ఇవ్వట్లేదు నవ్వే డేస్. అది ఈ పర్సన్లో ఓవర్ పొసెసివ్నెస్ ఎక్కువ అవుతుంది. నాకే ఇలా చేస్తున్నారు, నాకే టైం ఇవ్వట్లేదు, వేరే వాళ్ళందరికీ టైం ఉంది కానీ నాకు వచ్చేసరికి టైం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం చేసి మేబీ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, అసలు నాకు నువ్వు ఎందుకు టైం ఇవ్వట్లేదు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు. మేబీ ఈ పర్సన్ పాస్ట్లో చేసిన ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది వల్ల కావచ్చు, మీరేంటంటే ఈ పర్సన్కి మీ హ్యాపీనెస్ చూపిస్తున్నారు. మీ లైఫ్లో మీ మనసులో బాధ ఉన్నా సరే, మీ మనసులో ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది. అట్లీస్ట్ మీరు హ్యాపీగా ఉన్నారని తెలిస్తే అయినా ఆ పర్సన్ తనంతట తాను మీ లైఫ్లోకి రావాలి, మీకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి మీరేంటంటే హ్యాపీ స్టేటస్లు కానీ, హ్యాపీగా ఉన్నట్టు కానీ ఈ పర్సన్కి చూపించడం కానీ, అది లైవ్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, మీరు హ్యాపీగా ఉంటూ ఈ పర్సన్కి టైం ఇవ్వకుండా మీరు ఈ పర్సన్కి కనిపిస్తున్నారు. అందుకే ఈ పర్సన్ చాలా పొసెసివ్, జెలసీ ఫీల్ అవుతున్నారు. సో స్ట్రెంగ్త్, ఎట్లాగైనా సరే ధైర్యం చేసి ఈ పర్సన్ తన మనసులో ఉన్న ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ తన ప్రేమ ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు, అసలు మీ మీద ప్రేమ ఉందో లేదో చెప్పట్లేదు అంటే కూడా తన్ని జెలసీ చేసి, ఇన్సెక్యూరిటీ, పొసెసివ్ ఫీల్ అయ్యేలాగా చేసి తన మనసులో ఉన్న ప్రేమ బయటికి తెప్పించాలి అని మీరు అనుకుంటున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్లో ధైర్యం కూడా ఉంది. మేబీ ఇప్పుడు మిమ్మల్ని ఈ పర్సన్ హ్యాండిల్ చేయగలరు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. స్ట్రెంగ్త్ ఉంది. మేబీ ఇప్పటిదాకా ధైర్యం కూడా చేయలేక ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా కూర్చొని ఉండొచ్చు, మీరు చేసిన దాన్ని అట్లా సినిమాలాగా చూస్తూ. ఏమవుతుందో, అడిగితే ఏమో, అడగకపోతే ఏమో అని అట్లా వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉన్నారు. కానీ వర్కౌట్ అయింది, మీరు చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఈ పర్సన్ ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. చాలా మంచి పని చేస్తున్నారు. సారీ, తప్పైపోయింది, నన్ను క్షమించు అని అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇట్లా నన్ను దూరం పెడుతున్నావు, నేనేం తప్పు చేశానో చెప్పొచ్చు కదా అని అడిగే ఛాన్స్ ఉంది. సో 3 ఆఫ్ కప్స్ ఇందాక కూడా ఇది కనిపించింది, బట్ నేను అది కన్సిడర్ చేయలేదు. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు.
పార్టీ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ట్రిప్‌కి ఆ ఆలోచన అయితే ఉంది మీ పర్సన్ మనసులో. మీతో కలిసి ఎంజాయ్ చేస్తే బావుండు. మీతో కలిసి ఎక్కడికైనా వెళ్తే బావుండు. మీతో రీయూనియన్ అయితే బావుండు. తన మనసులో ఉన్న ఎమోషన్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తే బావుండు. అదే కదా ఇక్కడ ధైర్యం గూడా వచ్చింది. ధైర్యం చేసి తన మనసులో మీతో ఎలా ఉండాలనుకుంటున్నారో, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అది ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ హర్మిట్. నాకు చాలా బాధగా ఉంది. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండడం అది చూసి నేను తట్టుకోలేకపోతున్నా. అది చెప్పాలనుకుంటున్నారు. నన్ను నువ్వు ఒంటరిగా వదిలేసిన ఫీలింగ్ నాకు ఉంది. ఒంటరిగా వదిలేసి అసలు నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా? నాతో నీకు రీయూనియన్ అవ్వాలని లేదా? అది అడగాలనుకుంటున్నారు వాళ్ళు. నేనెంత బాధపడుతున్నానో, అసలు నేనిక్కడ ఇంత బాధపడుతున్నాను, నేనింత జెలస్ ఫీల్ అవుతున్నాను, నేనిలా వాళ్ళు లేరని నేనింత హర్ట్ అవుతున్నాను, నేనింత బాధపడుతున్నాను అనే విషయం అసలు వాళ్ళకి తెలుస్తుందా? లేదా? అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు ఈ పర్సన్. ఐసోలేషన్‌లో ఉండిపోయి ఏడుస్తున్నారు. మీకు బాధ చెప్పుకోలేక, అది బయటికి కక్కలేక, లోపల మింగలేక నరకం అనుభవిస్తున్నారనుకోండి. మీకు కనెక్ట్ అవ్వాలని ఉంది. మీతో ప్రేమగా ఉండాలని ఉంది. మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంది. కానీ అది అడగలేరు. చెప్పలేరు. ఈగో అడ్డొస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. నాకు ఇలాగే బావుంది. నాకు సింగిల్ లైఫే బెటర్‌గా ఉంది అంటారేమో భయం. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. బ్యాడ్‌లీ మిస్ అవుతున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు. టూ ఆఫ్ కప్స్ చూడండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. లైక్ మీ ఇద్దరికి మధ్య పాస్ట్ ఏదైతే ఉందో, పాస్ట్‌లో ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలని ఉంది. అండ్ మీ ఇద్దరికి మధ్య ఆ సోల్‌మేట్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో ఉన్న మెమరీస్‌ని మర్చిపోలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి మీ ప్రేమ వల్ల ఈ పర్సన్‌కి ఏంటంటే మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది ఫీల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. తప్పకుండా ఈ పర్సన్ అయితే యూ టర్న్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు ఫర్ ష్యూర్. ఇక్కడ అదే కనిపిస్తుంది. టూ ఆఫ్ కప్స్. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. మేబీ ఇది కొంతమంది పర్సన్స్ డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆర్ ఇంకొంతమంది పర్సన్స్ అయితే ఎక్స్‌ప్రెస్ చేయకుండా అయినా ఉండొచ్చు. ఏ ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. చూసే వాళ్ళందరికీ వాళ్ళ పర్సన్స్‌తో వాళ్ళకి రీయూనియన్ అయిపోతుంది అని కాదు. ఇక్కడ కార్డ్స్ వస్తుంది దాని ప్రకారం నేను చెప్తున్నాను. బికాజ్ ది జనరల్ రీడింగ్ ఎవరి ఎనర్జీ కనెక్ట్ అయితే వాళ్ళ ఎనర్జీ మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీకు తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. తన లవ్ చూపించాలి. తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత మీరంటే ప్రేమ ఉందో అది ఈ పర్సన్ చూపించాలనుకుంటున్నారు. ఎక్కడో ఈ పర్సన్‌కి మీరు లేని లోటైతే తెలుస్తుంది, కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ మీ దగ్గరకొచ్చేయాలి. మీరు తను ఒకటైపోవాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ ఆప్షన్స్ చూసుకొని అంటే వీళ్ళు కరెక్టో కాదో నాకు ఆప్షన్స్ చూసుకొని ఈ పర్సన్ ఏమైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. మీకు దూరంగా అయ్యుండొచ్చు. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు. ఇంకా అదే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు.
ఎవరిని చూసుకొని వెళ్ళినా కూడా ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీకి తీసుకెళ్ళాలి. రీయూనియన్ అయ్యి మీరు కలిసి హ్యాపీగా ఉండాలి. ఎంజాయ్ చేయాలి. అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ ప్రేమ కావాలి ఈ పర్సన్‌కి. తను ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో పెడతారో, మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇంక నాకు నువ్వు వద్దులే. మళ్ళీ నువ్వు అలాగే చేస్తావేమో. గతంలో చేసినట్టుగానే నువ్వు రిపీట్ చేస్తావేమో. నాకు ఇలాగే బెటర్‌గా ఉంది. నా లైఫ్‌లో ఇదే కంఫర్టబుల్‌గా ఉంది. లేదా నా లైఫ్‌లో నాకు వేరే వాళ్ళొచ్చారు. ఆర్ ఎల్స్ నాకు నువ్వు రిలేషన్‌షిప్ లాగా వద్దు. ఆర్ ఎల్స్ జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటే చాలు అని మీరంటారేమో. ఆ భయమైతే ఈ పర్సన్‌లో ఉంది. ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాం. బట్ ఈ పర్సన్ అయితే మీతో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఫర్దర్‌గా కూడా ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అండ్ మీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఒప్పించాలి. మీకు నచ్చజెప్పుకోవాలి. ఈ ప్రేమను నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ద ఎంప్రెస్. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ అది చాలా మదర్లీ నేచర్. ఎట్లాంటి లైక్ కల్మషం లేని ప్రేమ మీరు ఈ పర్సన్‌కి చూపించారు. అదే ఆలోచిస్తున్నారు. మీరెప్పుడు మహారాణి. నేనెప్పుడు మహారాణిని నాలా ఇలా నన్నుండని ఏదో సాంగ్ ఉంది కదా, అది గుర్తొచ్చింది. మౌనాన్ని మాట్లాడే నాతోనే ఏదేదో మాట్లాడేస్తున్నావే. ఓ పిల్ల సుహానలా నచ్చావే వెన్నెల్లో. సారీ, ఆ సాంగ్ నాకు ఎందుకో గుర్తొచ్చింది మహారాణి అనేసరికి. మహారాణి ఆర్ మహారాజు ఏదైనా తీసుకోండి, ఎనర్జీస్ వైజ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి కష్టం రాకుండా ఇబ్బంది మీరు తీసుకొని హ్యాపీనెస్ వాళ్ళకిచ్చారు. కష్టం మీరు పడి సుఖం వాళ్ళకిచ్చారు. ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి, ఈ పర్సన్ని మీ లైఫ్‌లో ఉండిపోవడానికి, ఎందుకంటే ఈ పర్సన్‌తో మీకున్న కనెక్షన్ అంత స్ట్రాంగ్ కనెక్షన్ అని మీరు ఫీల్ అయ్యారు. కాబట్టి ఎట్లాగైనా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి. అంత ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ప్రపంచంలో మీరు దేనికోసమైనా ఇంత ఎఫర్ట్స్ పెట్టారో పెట్టలేదో తెలియదు కానీ ఈ పర్సన్ ప్రేమ విషయంలో మాత్రం ఇంత ఎఫర్ట్స్ పెట్టారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టారో అంతే అవమానాలు పొందారు, అన్ని మాటలు పట్టారు. ఆ పర్సన్ కూడా ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. మీతో కలిసి ఫ్యూచర్ ఉండాలి. ఆర్ఎల్స్ మీకు కిడ్స్ ఉంటే కనుక ఈ రిలేషన్ ముందుకి మీ కిడ్స్తో సహా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ నాకు తెలిసి ఏదో ట్రాప్లో ఉండిపోయారండి. ఏదో ట్రాప్లో ఉండిపోయి సో సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ, ఏదైనా ట్రాప్ కానీ, ఏదైనా బ్లాక్మెయిలింగ్ కానీ,
ఆ ట్రాప్‌లో ఉండిపోయి ఏంటంటే ఈ పర్సన్ మీ ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మీకు దూరం అయిపోయారు. మీరు చూపించిన ప్రేమ ఈ పర్సన్‌కి తెలుసు. మీరెంత ఈ పర్సన్‌ని ప్రేమించారో, ఎంత ఈ పర్సన్ కోసం ఎఫర్ట్స్ పెట్టారో, ఎంత ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలనుకున్నారో అది తెలుసు. ఆ పర్సన్‌కి కూడా ఎట్ ప్రెజెంట్ అంతే ప్రేమ ఉంది మీరంటే. అంతే ఎమోషన్స్ ఉంది మీరంటే. రియాలిటీ తెలీక ఏదో మాయ అడ్డొచ్చి మీ ప్రేమను మర్చిపోయారు. మీరు చూపించిన ప్రేమను మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీరంటే ప్రేమతో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ చెప్పాను కదా! ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. తను ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని వదులుకోవాలి అనుకోవట్లేదు. ప్యాషనేటెడ్‌గా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ద స్టార్ హోప్ ఉంది ఈ పర్సన్‌కి. మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ స్పార్క్, మళ్ళీ ఆ ప్యాషన్, మళ్ళీ ఆ రొమాన్స్, మళ్ళీ ఆ అటాచ్‌మెంట్, మళ్ళీ ఆ ఎమోషన్ మళ్ళీ వస్తుంది. సో, పాస్ట్‌లో ఉన్నట్టుగా వస్తుంది మళ్ళీ తిరిగి అనేది ఈ పర్సన్ నమ్ముతున్నారు. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ఈ పర్సన్ తప్పకుండా ఎఫర్ట్స్ పెడతారు. ఏస్ ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. మీతో మాట్లాడాలి. 6 ఆఫ్ కప్స్ చూడండి. మేబీ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయ్యుండొచ్చండి. సారీ, కోల్డ్ బాగా ఉంది. ఎందుకో అసలు తగ్గట్లేదు. ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ మీ నియర్ బై కానీ, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్ కానీ, లేకపోతే ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ కానీ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. మీ ప్రేమ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరు ఏం చెప్పినా ఈ పర్సన్ చేయాలనుకుంటున్నారు. ఇది 3 ఆఫ్ కప్స్, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ చూడండి. మళ్ళీ ఈ లైట్ హార్టెడ్ ఎనర్జీ నుంచి 3 ఆఫ్ కప్స్ నుంచి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ ప్రేమ మళ్ళీ తిరిగి తనకి దక్కించుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, ఎంప్రెస్, 6 ఆఫ్ కప్స్ చూడండి. మళ్ళీ ఏస్ ఆఫ్ కప్స్. మోస్ట్లీ ఈ రీడింగ్లో ఎక్కువ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ మేబీ లెటర్స్లో కూడా HNYDTCH ఈ లెటర్స్ ప్రామినెంట్గా ఉన్నాయి. కప్స్ ఎనర్జీ ఈరోజు ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి వాన్స్ ఎనర్జీ కూడా ఉంది. కాబట్టి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారండి. మీ ప్రేమ తనకి కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలని అనుకోవట్లేదు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి,
మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. మీరు తనకి దొరికిన ఒక ముత్యం, ఒక వజ్రం లాంటి వాళ్ళు. ఎక్కడో తప్ప రేర్ కేసెస్‌లో మీలాంటి పర్సన్స్ దొరకరు. ఇంత జెన్యూన్‌గా, ఇంత ట్రూగా, ఇంత ఎఫెక్షనేట్‌గా ఉండే పర్సన్స్, ఇంత కేర్, ఇంత కన్సర్న్ చూపించే పర్సన్స్ మీలాగా ఇంకెవ్వరు దొరకరు. ఇది చాలా రేర్. జస్ట్ మీ లవ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. మీ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీ ప్రేమ ఉంటే చాలు అని ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ అయితే చాలు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఇదే లవ్‌లో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే బావుంటుంది అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోతే బావుండు. మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఒకటైతే బావుండు. మళ్ళీ 4 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ పర్సన్‌కి చాలా పొసెసివ్, చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఏదో గట్టిగా మీరు చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ ఇంత పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పర్సన్ ఏంటంటే టైం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ మధ్య రీడింగ్స్ అన్నీ ఒకేలాగా వస్తున్నాయి. ఏ డెక్స్ నుంచి తీసుకున్నా సేమ్. ఈ పర్సన్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు తనకి మాత్రమే సొంతం అన్న టైప్‌లో ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా వాళ్ళు చాలా కర్మని అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తన సొంతం చేసుకుంటే తన ఫేట్, తన అదృష్టం చేంజ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకు నేను ఇంత మిస్ అవుతున్నాను? ఎందుకు నేను ఇంత సాడ్‌గా ఉంటున్నాను? అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఎందుకు నేను తనని మిస్ అవుతున్నాను? ఇంతలా నేను ఎందుకు మిస్ అవుతున్నాను? అసలు ఏమైంది నాకు? ఎందుకు నేను ఇంతలా లో ఫీల్ అవుతున్నాను? ఎందుకు నేను ఇంతలా బాధపడుతున్నాను? ఎందుకు నేను ఇంతలా ఒంటరిగా ఉండిపోవాలని ఆలోచిస్తున్నాను? ఎందుకు నేను ఇంతలా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను? నేనే కదా వాళ్ళని వద్దనుకుంది. నేనే కదా వాళ్ళని దూరం పెట్టింది. ఇప్పుడు నేనెందుకు ఇలా బాధపడాలి? వాళ్ళని నేను దూరం పెట్టినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి గదా! నో చెప్పినప్పుడో, రిజెక్ట్ చేసినప్పుడో నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి గదా! హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మళ్ళీ నేను ఏదో మిస్ అయిన ఫీలింగు, ఏదో ఒంటరిగా ఎందుకుంటున్నాను? నేనే కదా వద్దని దూరం చేసుకుంది. నేనే కదా దూరం అయిపోయింది. అయినా ఎందుకు నేను ఇలా ఒంటరిగా ఉంటున్నాను? అయినా నేను ఎందుకు ఇలా బాధపడాల్సొస్తుంది? ఎందుకు నేను ఇలా బాధపడుతున్నా? అది వాళ్ళకే అర్థం కావట్లేదు. మీరంటే ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మనీ కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు. నాకు నా జాబ్ ఉంటే చాలు, లేకపోతే నాకు మనీ ఉంటే చాలు అనుకొని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తప్పకుండా ఈ పర్సన్‌లో మీరంటే మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. మీ ప్రేమ కావాలనిపిస్తుంది. మీకు మెసేజ్ చేస్తే బావుండు అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మీతో మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో.
మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఇది ఎన్నిసార్లు ఈ కార్డ్ వస్తుందో నాకే తెలియట్లేదు. అదే ఎందుకు పిక్ అవుతుందో ప్రతిసారి. మీ అనుమానం వల్ల ఈ పర్సన్ ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నాడేమో, ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో, వాళ్ళతో హ్యాపీగా ఉన్నారేమో, ఇట్లా మీరు ఆలోచించడం వల్ల నమ్మకం ఎక్కడో పోతుంది మీకు తన మీద. మీరు ఆ పర్సన్ని నమ్మలేకపోవడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. సర్చ్, ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సర్చ్ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. త్రూ వేరే సోషల్ మీడియాలో కానీ లేకపోతే లైవ్లో కానీ మిమ్మల్ని అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారు. వేరే వేరే రకంగా ఎలా మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ మీ ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా కనెక్ట్ అవ్వచ్చా, త్రూ ఫ్యామిలీ ద్వారా ఏమైనా కనెక్ట్ అవ్వచ్చా, అట్లా డిఫరెంట్ సోర్సెస్లో ఎట్లా మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కన్ఫెషన్, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. నేను ఇందాక కూడా ఇక్కడ పొసెసివ్నెస్, జెలస్ ఈ పర్సన్కి ఉంది అని నేను చెప్పాను. మీరంటే అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ పొసెసివ్నెస్ కానీ, ఆ జెలస్ కానీ, యాంగర్ కానీ ఉంది. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ, యు ఆర్ ద ఓన్లీ వన్. నీ ముందు కానీ నీ తర్వాత కానీ నా లైఫ్లో ఎవరికి చోటు లేదు, ఎవరికి స్థానం లేదు. నువ్వే ఫైనల్ డెస్టినేషన్. నీతోనే నేను ప్రేమ అయినా, హ్యాపీనెస్ అయినా, సంతోషమైనా చివరిదాకా నేను నీతోనే ఉంటాను. నువ్వే నా ఆఖరి మజిలీ, నువ్వే నా గమ్యం అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.